నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర ఇలా మహోన్నత మహిమాన్విత మంచి పర్వతాల్లోని మహాపుణ్యక్షేత్రాల యాత్ర అంటే భక్తులు ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతుంటారు. అయితే హిమగిరి సొబగుల ఈ పవిత్ర క్షేత్రాల యాత్ర ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు. హిమోత్పాత కాలంలో మానవ మాతృలకు ఈ యాత్ర అసాధ్యం. ప్రత్యేకించి చార్ధామ్ యాత్ర తీసుకుంటే అతి శీతల కాలంలో ఈ యాత్రకు ఆలయ వర్గాలు బ్రేక్ పెడతాయి. వేసవి ఆరంభంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రను మనం చార్ధామ్ యాత్రగా పిలుస్తాం. అయితే ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాల్లోని మందాకిని నదీ తీరాన 3584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయ విశిష్టతను చూస్తే ఎన్ని అసాధ్యాలు సుసాధ్యమైనట్లు ఒళ్ళు గగుర్పాటు కలిగించే ఎన్నో సంఘటనలు అతి ప్రాచీన కాలంలోనే జరిగినట్లు ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. కైలాసానికి వైకుంఠానికి దూరం ఎంత అంటే రోడ్డు మార్గంలోనా, గగన మార్గంలోనా అని ప్రశ్న ఉదయిస్తుంది. 2 మార్గాల దూరం చెప్పమని అభ్యర్థన వచ్చినప్పుడు రోడ్డు మార్గంలో 210 కిలోమీటర్ల దూరం నుంచి 240 కిలోమీటర్ల దూరమని, వాయు మార్గంలో సుమారు 41 నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉందని సమాధానం వస్తుంది. కలియుగ కైలాసాలు, కలియుగ వైకుంఠాలు, వాటి మధ్య రోడ్డు మార్గాలు, వాయు మార్గాలు ఉండవచ్చు. కానీ అసలు కైలాసం, వైకుంఠం ఎక్కడుంటాయో తెలియనప్పుడు ఏకంగా కైలాస వైకుంఠాల దూరాలు, కిలోమీటర్లు, మైళ్ల గురించి ఎలా చెప్పేస్తున్నారు అనే ప్రశ్న రావచ్చు. హిమగిరి శిఖరాల్లో ఉన్న కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలు అతి శీతల కాలంలో 6 నెలల పాటు మూతపడ్డం, వేసవిలో తెరవబడ్డం మనకు తెలుసు. ఈ క్షేత్రాలు ఇప్పుడు తెరుచుకున్నాయి. 6 నెలలు మానవ పూజలు అందుకునే ఈ క్షేత్రాలు 6 నెలలు అదృశ్య రూపంలో వచ్చిన దేవగణాల పూజలు అందుకుంటాయి. ఈ ఆలయ చరిత్రలు గమనిస్తే ఇవే కైలాస వైకుంఠ క్షేత్రాలు అని తెలుస్తుంది. శంభురీశః పశుపతి శివశూలి మహేశ్వరః విష్ణుర్నారాయణః కృష్ణః వైకుంఠో విష్టరస్సవః. అమరకోశంలో శివకేశవ నామస్తోత్ర వైభవం ఈ రీతిన సాగుతుంది. అయితే శతసహస్ర అనంతకోటి నామధేయాలతో కీర్తింపబడే విష్ణు రుద్రుల ఆరాధనలో ఈ నామాలు నామమాత్రంగానే చెప్పవచ్చు. కైలాసవాసుడు మహాదేవుడు, వైకుంఠవాసుడు మహావిష్ణువు. మహాదేవుడు, మహావిష్ణువు కొలువైయుండే కైలాస వైకుంఠాల దూరం ఎంత అంటే చాలామంది ఆ ప్రశ్న అసంబద్ధమైనది, అనుచితమైంది అని సమాధానమిస్తారు. అయితే కొందరు కైలాస వైకుంఠాల నడుమ దూరం అని ప్రశ్న తలెత్తగానే రోడ్డు మార్గంలో అయితే దాదాపు 240 కిలోమీటర్లు, వాయు మార్గంలో అయితే సుమారు 45 కిలోమీటర్లని తెలియజేస్తారు. పురాణ దైవాలు, పురాణ పుణ్యక్షేత్రాలను పురాణ కథనాలుగా, గాథలుగా ప్రస్తావించవచ్చు గాని ఆ దైవాలు కొలువుండే నివాసాల మధ్య దూరం ఎంత అంటే ఎవరు చెప్పగలరని, కైలాస వైకుంఠాల మధ్య దూరాన్ని భౌతిక కిలోమీటర్లో కొలవడం అసాధ్యమని ఇంకొందరు ఢంకా బజాయించి చెబుతారు. అయితే ఆ 2 పవిత్ర ఆధ్యాత్మిక లోకాలకు చేరాలంటే భక్తి, యోగ సాధనాల ద్వారా చేరాల్సి ఉంటుందని, బొందితో కైలాసం, బొందితో వైకుంఠం చేరడం అనేది పురాణ కథల వరకు మాత్రమే పరిమితమని పురాణ గురువులు తెలియజేస్తారు. పురాణాల ప్రకారం వైకుంఠం సత్యలోకానికి పైనుందని, సత్యలోకం కంటే 2,62 యోజనాల దూరంలో ఉందని వేదాంగ గణాంక గణాపాటిలో వైష్ణవ గురువులు తెలియజేస్తున్నారు. ఇదే రీతిలో కోటానుకోట్ల మైళ్ల దూరంలో కైలాస వైకుంఠాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే కనబడే కైలాస వైకుంఠాల గురించి మాట్లాడుకుంటే హిమగిరి శిఖరాల్లో యుగాల క్రితం ఏ ఆధునిక సాంకేతిక లేని సమయంలో ప్రాచీన పెద్దలు దివ్య భవ్య రీతిలో కేదార్నాథ్ కైలాస క్షేత్రాన్ని, బద్రీనాథ్ క్షేత్రాన్ని నిర్మించారు. కైలాసం అంటే కేదార్నాథ్, వైకుంఠం అంటే బద్రీనాథ్. ఈ రెంటి మధ్య ఉన్న దూరాన్ని గమనిస్తే రోడ్డు మార్గంలో 240 కిలోమీటర్లు, వాయు మార్గంలో 45 కిలోమీటర్లుగా తెలుస్తుంది. శివభక్తులు, విష్ణుభక్తులు అని విడిగా చూడకుండా దైవభక్తులుగా నిష్కామ భక్తితో, నిష్కలమ భక్తితో చూస్తే ఈ రెంటికి తేడా లేదని, సర్వాంతర్యామి భగవంతుడు ఒకరే అని తెలుస్తుంది. శివభక్తులైనా, విష్ణుభక్తులైనా శివకేశవుల మధ్య భేదం లేదని చెబుతారు.
స్థితి లయ కారకుల అభేదాన్ని తెలియజేసే చక్కని సంస్కృత శ్లోకం మనకు తెలుసు. శివకేశవుల ఐక్యత చాటి చెప్పే ఆ శ్లోకం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. విష్ణు రూపంలో ఉన్న శివుడికి శివరూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారమని ఈ శ్లోకం తెలియజేస్తోంది. శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు, పరమాత్మ ఒక్కడే అని, అందుకే శివకేశవుల మధ్య భేదాన్ని చూడకూడదని పెద్దలు చెబుతారు. శివకేశవ తత్వం భక్తి తత్పరతకు జ్ఞాన సముపార్జనకు దోహదమని, జ్ఞానాన్ని ప్రసాదించి సకల శుభాలు పూర్ణ ఆయుష్షు ప్రసాదించే పరమశివుడు శ్రీ మహావిష్ణువు ఒక్కరే అని విశ్వసించి ఎవరిని పూజించినా ఇద్దరకు చెందుతాయని భావించి ఆ రీతిన ముందుకు వెళితే సర్వశుభాలు కలుగుతాయి, సంపూర్ణ ఆయుష్షు సిద్ధిస్తుందని పురాణ గురువులు తెలియజేస్తున్నారు. కోటి కోట్లు అనేవి మన లెక్కలు. ముక్కోటి దేవతలు అనగానే కోటాను కోట్ల దేవతలు 33 కోట్ల మంది దేవుళ్ళు అని మనం భావించడం పొరపాటు. కోటి అంటే సంస్కృతంలో వర్గం అని అర్థం. ముక్కోటి దేవతలు అంటే 33 సమూహాల అతి ముఖ్యమైన దేవతలు అని అర్థం. ఈ 33 రకాల దేవతలు 4 వర్గాలుగా విభజించినట్టు సంస్కృత పండితులు ధార్మిక పెద్దలు చెబుతున్నారు. ద్వాదశ ఆదిత్యులు 12 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, అష్టవస్తువులు 8 మంది, అశ్విని దేవతలు 2, మొత్తం 33 మంది దేవతలు యజ్ఞ దైవిక శక్తిని సూచిస్తారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తారు. ఇక పుణ్యనదుల పుష్కరాల సమయంలో ముక్కోటి దేవతలు 12 రోజులు ఆ పుష్కర నదిలో ఉండి ఆ నదీ జలాలను పుష్కర పుణ్య జలాలుగా మారుస్తుంటారు. ముక్కోటి దేవతల అధిపతిగా అమరేంద్రుడు వ్యవహరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కైలాస వైకుంఠాలు కేదార్నాథ్, బద్రీనాథ్లు అతి శీతలకాలంలో మూసివేసి మానవ మాతృలకు ఆలయ ప్రవేశం నిషేధించినప్పుడు ఆ 6 నెలల ఆయన కాలంలో ముక్కోటి దేవతలు గంగోత్రి, యమునోత్రిలో పుణ్యస్నానాలు ఆచరించి కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో పూజాదికాలు చేస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. గత అక్టోబర్, నవంబర్ మాసాల్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను మూసివేసి 6 నెలలు అనంతరం ఇప్పుడు తెరిచారు. దీంతో భక్తులు చార్ధామ్ యాత్ర సాగిస్తున్నారు. తొలుత యమునోత్రి దర్శనం చేసుకుని యమునా నదిని ప్రసన్నం చేసుకుని గంగోత్రికి బయలుదేరుతున్నారు. అతి పుణ్య నదుల్లో అగ్రగామి నదులుగా గంగా, యమునలు పేరు పొందాయి. గంగ గొప్పదనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతి నీటి బిందువు గంగాజలమే. అయితే యమునా నది విశిష్టత పరిశీలిస్తే యమున సూర్య భగవానుని పుత్రికగా పురాణాలు చెబుతున్నాయి. యమున సూర్యపుత్రిక కాగా యమధర్మరాజు, శనీశ్వరుడు సూర్యపుత్రులు. అంటే యమునా నది యమధర్మరాజు, శనీశ్వరుల ముద్దుల సోదరి అని అర్థమవుతోంది కదా. పరోపకారాయ వహంతి నద్యః. ఇతరుల ఉపకారం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి. జీవనదులు ఇచ్చిన జీవజలాలతోనే సమస్త ప్రాణకోటి మనుగడ సాగిస్తోంది. అంతటి జీవనదుల్లో మహాపుణ్యనదిగా యమునా నది పేరు సంతరించుకుంది. చార్ధామ్ యాత్రలో యమునోత్రికి విశిష్ట స్థానం ఉంది. యమునోత్రిలో యమునా నదికి, గంగోత్రిలో గంగానదికి పూజాదికాలు పూర్తి చేసుకున్నాక భక్తులు కేదార్నాథ్కు బయలుదేరుతున్నారు. కేదార్నాథ్ అనంతరం బద్రీనాథ్కు చేరుకుని అక్కడ దైవారాధనలు పూర్తయ్యాక చార్ధామ్ యాత్ర విరమణ చేయనున్నారు. 6 నెలలు మానవ పూజలు అందుకునే కేదార్నాథీశ్వరుడు, బద్రీనాథుడు, హిమగిరులు మంచు దుప్పటిమయంగా మారే సమయంలో మానవ మాత్రులు ఇక్కడ అడుగుపెట్టలేని కాలంలో దేవగణాలు ఈ క్షేత్రాలకు అదృశ్య రూపంలో వచ్చి దైవ పూజలు చేస్తారని ఆలయ చరిత్రలు చెబుతున్నాయి. ఈ ఆలయ చరిత్రలు గమనిస్తే ఇవే కైలాస, వైకుంఠ క్షేత్రాలని తెలుస్తోంది. కేదార్నాథ్
కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కు ఉత్తమ ప్రయాణ మార్గం ఏ రీతిలో సాగుతుంది అంటే కేదార్నాథ్ టు గౌరీకుండ్ 16 కిలోమీటర్లు, గౌరీకుండ్ నుంచి సోన్ ప్రయాగ రోడ్డు మార్గం 5 కిలోమీటర్లు, సోన్ ప్రయాగ్ నుంచి గుప్తకాశీ 30 కిలోమీటర్ల దూరం కాగా గుప్తకాశీ నుంచి రుద్రప్రయాగ 47 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రుద్రప్రయాగ నుంచి కర్ణప్రయాగ, చమోలి, జోషి మఠ్ మీదుగా బద్రీనాథ్కు చేరుకోవచ్చు. రుద్రప్రయాగ నుంచి బద్రీనాథ్కు దూరం దాదాపుగా 160 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హిమాలయ పర్వతాల్లోని 4 అతి పవిత్ర దేవాలయాలను ఆలయ పెద్దలు వేసవిలో తెరుస్తారు. 6 నెలల పాటు ఈ ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఈ 4 పుణ్యక్షేత్రాల దర్శనాన్ని మనం చార్ధామ్ యాత్రగా చెబుతున్నాం. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్ర పూర్తయ్యాక భక్తులు రుద్రప్రయాగ జిల్లాలోని పలు పవిత్ర ఆలయాలను దర్శించుకుంటారు. దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లోని ప్రతి ఆలయాన్ని భక్తులు వేసవి కాలంలో దర్శించుకుంటారు. పుణ్య భారతావనిలో అడుగడుగునా గుడి కనిపిస్తుంది. ప్రతి పల్లెలోనూ శివాలయం, రామాలయం తప్పక దర్శనమిస్తాయి. అతి పవిత్ర దివ్యక్షేత్రం, 12 జ్యోతిర్లింగ క్షేత్రం, ఉత్తరాది దక్షిణాదిని కలిపే ఏక సరళ రేఖలోని ఆది పుణ్యక్షేత్రం. కేదార్నాథ్కు చేరుకుని అత్యంత భక్తిప్రదంగా శివారాధన చేస్తారు. అనంతరం సర్వోత్తమ సర్వోన్నత దైవం, దేవాది దేవుడు, దేవతా సార్వభౌముడు, సకల భువన రక్షకుడు వైకుంఠనాథుడి బద్రీ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. బద్రీనాథ్ యాత్రతో చార్ధామ్ యాత్ర సంపూర్ణమవుతుందని తెలియజేస్తున్నారు. యమునోత్రి, గంగోత్రిలను దర్శించుకున్నాక భక్తులు కేదార్నాథ్కు చేరుకుంటారు. అయితే కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కు ఉత్తమ రీతిలో ప్రయాణం ఎలా సాగించాలో తెలియక కొందరు భక్తులు సతమతం అవుతుంటారు. కేదార్నాథ్ నుంచి గౌరీకుండ్కు సుమారు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గౌరీకుండ్కు చేరుకున్న భక్తులు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 5 కిలోమీటర్లు ప్రయాణించి సోన్ ప్రయాగ్కు చేరుకోవాల్సి ఉంటుంది. సోన్ ప్రయాగ్ నుంచి గుప్తకాశీకి వెళ్లాల్సి ఉంటుంది. సోన్ ప్రయాగ్ నుంచి గుప్తకాశీకి ఉండే దూరం 30 కిలోమీటర్లు. గుప్తకాశీ నుంచి రుద్రప్రయాగ 47 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రుద్రప్రయాగ నుంచి కర్ణప్రయాగ, చమోలి, జోషిమఠ్ మీదుగా బద్రీనాథ్కు చేరుకోవచ్చు. రుద్రప్రయాగ, బద్రీనాథ్ మధ్య దాదాపు 160 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు తెలుస్తోంది. కేదారే ఉదకం పీత్వా శ్రీశైలే శిఖర దర్శనం కాశ్యంతు మరణం ముక్తి అనే సంస్కృత శ్లోకం మనకు తెలుసు. పవిత్ర కేదార్నాథ్ క్షేత్రం అంతటా పుణ్య జలాలు ఉంటాయి. ఆ పవిత్ర జలాలు తాగితే చాలు ముక్తి ప్రాప్తిస్తుందని, పునర్జన్మ ఉండదని పెద్దలు చెబుతుంటారు. కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలు ఎందుకంత గొప్పవి అని ప్రశ్నిస్తే దానికి చాంతాడు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఈ క్షేత్రాలు దర్శించి పూజాధికాలు చేస్తే లభించే పుణ్యఫలాలు అన్నీ ఇన్ని కావని పురాణ పెద్దలు చెబుతున్నారు. పంచభూతాల్లో ప్రసిద్ధ స్థానం పొందిన జలం ప్రాణకోటి పాలిట గొప్ప వరం. జలరహిత సమాజాన్ని ఊహించుకుంటేనే వణుకు, భయం పుట్టుకొస్తాయి. అవునా? దాహార్తి తీర్చుకోవడానికైనా, స్నానాధికాలు చేయడానికైనా, శుభాశుభ కార్యాలకైనా, దేనికైనా అవసరమైనది జలం. జలం అంటే గంగా అని ఠక్కున చెబుతాం. జలగంగలో నదీమతలుల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. జీవకోటికి ఆధారమైన నదీమతలుల్లో కొన్ని నదులకు మన పురాణాలు అతి పవిత్ర పుష్కర స్నానం ఇచ్చాయి. పుష్కర నదుల్లో ఉత్తరాదిన గంగానదికి ఉన్న స్థానం దక్షిణాన గోదావరి నదికి ఉంది. ఎన్నో పుణ్యతీర్థాలు, పవిత్ర క్షేత్రాల్లో చేసిన పుణ్య స్నానాలు ఒక్కసారి గోదావరిలో చేసిన పుణ్య స్నానంతో సమానమని పురాణ పెద్దలు చెబుతున్నారు. అంతటి పవిత్ర గోదావరి నదికి 2027లో పుష్కరాలు రాబోతున్నాయి. 12 ఏళ్ల అనంతరం గోదావరి పుష్కరాలు రానుండడంతో పుష్కర భక్తులు ఆ శుభగడియల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూపులు చూస్తున్నారు.
నది అనే శబ్దం వింటేనే సమస్త పాప ఫలాలు తొలగి సర్వ పుణ్యాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు. ఒక్కో నదికి ఒక్కో విశిష్టత కనిపిస్తుంది. సరస్వతి నదిని స్మరిస్తే పుణ్యం, యమునలో స్నానం చేస్తే పుణ్యం, అయితే నర్మద నదిని చూస్తేనే పుణ్యఫలాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు, ధార్మిక గురువులు చెబుతున్నారు. దర్శన మాత్రంతో పుణ్యఫలాలు ఇచ్చేదిగా నర్మద పేరు పొందింది. శివుడి శరీరం నుంచి ఉద్భవించిన నదిగా నర్మదకు పేరుంది. అందుకే నర్మద నదిలో లభించే ప్రతి రాయిని శివలింగంగా ఆరాధిస్తారు. ఈ శివలింగాలను బాణలింగాలుగా కీర్తిస్తారు. నర్మదా నదిని భక్తులు రేవానదిగా ఆరాధిస్తారు. శివలింగ స్వరూపంగా గంగను 3 రోజులు సేవిస్తే ఆ పుణ్యఫలాలు వర్ణనాతీతం. అయితే గంగా స్నానం, తుంగాపానం శ్రేయోదాయకం అని పెద్దలు చెబుతారు. ఉపనదిగా ఉండి పుష్కర నదుల్లో స్నానం పొందిన తుంగభద్ర నీరు ఎంతో తీయగా ఉంటుందని, అందుకే తుంగాపానం అంటారని పెద్దలు తెలియజేస్తున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏక సరళ రేఖ మీద ఉన్న 7 శివక్షేత్రాల్లో మొదటిది కేదార్నాథ్. చార్ధామ్ యాత్రలో ప్రధాన పాత్ర వహించే క్షేత్రం కేదార్నాథ్. పాండవులు వనప్రస్థాశ్రమం అనంతరం స్వర్గపురికి పాదయాత్ర ప్రారంభించిన ప్రదేశం కేదార్నాథ్. కలియుగ శైవ క్షేత్రం కేదార్నాథ్. ఇంతటి విశిష్ట కేదార్నాథ్లో కేవలం ఉదకం సేవిస్తే ముక్తి లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కేదారే ఉదకం పీత్వా శ్రీశైలే శిఖర దర్శనం కాశ్యాంతు మరణం ముక్తి అనేది సంస్కృత శ్లోకం. కేదార్నాథ్లో గుక్కెడు జలం స్వీకరిస్తే పుణ్యఫలాలు వరద ప్రవాహంలా వచ్చి పడుతుండగా శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందని పురాణ చరిత్రలు చెబుతున్నాయి. కాశ్యాంతు మరణం ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని తెలియజేస్తున్నాయి. కాశీలో మరణించడం అంటే శివుని అనుజ్ఞ లభించాక దేహం చాలించాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తోంది. ముక్తి కోసం, పుణ్యలోకాల కోసం బలవన్మరణాలు, ఆత్మహత్యలకు తలపడితే పుణ్యాలకు బదులు పాపాలు చుట్టుకుంటాయని పెద్దలు చెబుతున్నారు. భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని పూర్తిగా వినియోగించుకుని ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తూ కాశీలో మరణం సంభవిస్తే ఆ జీవులకు పుణ్యఫలాలు, ముక్తి, మోక్షం కలుగుతాయని పురాణ ప్రముఖులు వివరిస్తున్నారు. కాలాలు, ఋతువులు, ఆయనాలు, చుట్టాలు, బంధువుల మాదిరి వచ్చి వెళ్తూ ఉంటాయి. ఇందులో హిమోత్పాత అతి శీతల కాలంలో పుణ్యక్షేత్రాల్లో జరిగే పూజాధికాలు, అర్చనలు, ఆరాధనలు, అవతారాల ప్రదర్శన ఎంతో భక్తిప్రదంగా ఉంటాయి. అయితే అసలు సిసలు కైలాస వైకుంఠ క్షేత్రాలు కేదార్నాథ్, బద్రీనాథ్లు శీతలంలో మూసుకుని వేసవిలో తెరుచుకుంటాయి. ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాల ప్రారంభంతో ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర ఆరంభమైంది. ఏప్రిల్ 22న కేదార్నాథ్, ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. దీంతో భక్తులు హిమాలయాలకు చేరుకుని చార్ధామ్ యాత్ర సాగిస్తున్నారు. ఇది వాళ్ళ భక్తిప్రదం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.